నమస్తే శివన్న. హాయ్ మధు. ఎలా ఉన్నారు? బాగున్నా మధు. ఫస్ట్ మీ డిపి ఒకటి చూసాను. ఏంది మీది డిపి, వాట్సాప్ డిపి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. శివన్నది ఏంటంటే టైం వాల్యూ గురించి. టైం వాల్యూ ద పర్సన్ హూ గివ్స్ యూ టైం. ఇట్స్ నాట్ టైం, దే షేర్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ విత్ యూ. ఒక పర్టికులర్ రీజన్ ఏముందని పెట్టడానికంటే డిపి అంటే నాకు నచ్చింది. మనుషుల్ని గౌరవించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు నీతో స్నేహం చేస్తున్నాడా, నీతో నడుస్తున్నాడా, లేదంటే నువ్వు వాడు కలిసి నడుస్తున్నారా, లేదంటే నువ్వు వాడు కలిసి ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, ఏదైనా కానీ రెస్పెక్ట్. వాడు నా ఫ్రెండే కాదు, వాడు నా జీవితంలో కొంత భాగం నాకు కేటాయించాడనే గౌరవం అనేది చాలా అందంగా అనిపించింది. అది అందుకే పెట్టుకున్నా. దేర్ ఇస్ నాకైతే పర్సనల్ గా ఏం లేదు, అదేం లేదు. నాకు నచ్చింది ఆ కొటేషన్. ప్రతి వాళ్ళకి ఉపయోగపడిద్దని నా ఫీలింగ్. రిలాక్స్ గా ఉన్నట్టేనా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? రిలాక్స్ గా మధు. నాకంటే నిజం చెబుతున్నాను కదా, బిగ్ బాస్ హౌస్ అయితే మిస్ అవుతున్నా. అదైతే నిజం. నాకు బాగా నచ్చింది బిగ్ బాస్ హౌస్. ఈ గొడవలు లేవు, తలకాయ నొప్పులు లేవు. లోపలేదో స్ట్రేంజర్స్ మధ్యలో సరదా సరదా గొడవలు, చిన్న చిన్న గొడవలు, అంతేగాని దెర్ ఇస్ నథింగ్ సీరియస్ గా ఏమి ఉండదు. బయటకు వచ్చిన తర్వాతనే ఇక ప్రతిదీ స్వార్థం, హడావుడి, దేనికో తెలియదు, ఎందుకో తెలియదు, మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం, ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. అంతేగాని బిగ్ బాస్ హౌస్ అనేది అమేజింగ్, అమేజింగ్. లైఫ్ టైం ఒకరు ఎక్స్పీరియన్స్ చేయాల్సి. ఓ మై గాడ్, డెఫినెట్ గా ఎవరైనా సరే. అంటే 110 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చారు మళ్ళీ. ఎలా అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే మళ్ళీ ఈ వాతావరణానికి అలవాటు అవ్వడానికి టైం పట్టిందా అసలు? కొద్దిగా టైం పట్టింది. నాకైతే ఒక వారం పట్టింది. అంటే వారం పట్టడం అంటే వచ్చే ముందు రోజు చాలా బాగా అనిపించింది. అమ్మో, నా ఫ్రెండ్స్ని కలుస్తున్నా, ఫ్యామిలీని కలుస్తున్నాను, నా చుట్టాలను కలుస్తున్నాను అనే ఆ ఈగర్నెస్ ఉంది. అదైతే చాలా అసలు. ఇదే కృష్ణ గారితో పాట ఉంటుంది, ఊరు వెళ్తా ఉంటే ఎవరిన తమ్ముడిని సోదరుని ఏమన్నా కలుస్తానన్నప్పుడు, ఇంకా తెల్లవారదే ఈ చీకటి విడిపోదే అనే సాంగ్ ఎంత బాగా కనెక్ట్ అయిందంటే, ఆ బిగ్ బాస్ హౌస్ లాస్ట్ డే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తామనే ముందు మాత్రం యుగాలుగా గడుస్తూ ఉంటుంది ఆ టైం. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకా అదే ఒక 1 వీక్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం అయితే ఒక 5-6 రోజులు పట్టింది నాకైతే. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 110 రోజులు 70 కెమెరాలు చుట్టూ ఏం చేస్తున్నా డెఫినెట్గా ప్రతిదీ డీటెయిల్డ్గా రికార్డ్ అవుతుంటుంది. ఆ అవేర్నెస్ అనేది ఉండకుండా ఉండాలి. అంటే అవేర్నెస్ అనేది డెఫినెట్ గా రికార్డ్ సేపు ఉంటది, కానీ తర్వాత అసలు తెలియదు, ఎప్పుడో తెలుస్తుంది. అంతా అయిపోయి ఆ పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత కెమెరాలు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. అంటే నేను కొన్ని చూశాను, ఈ ఎక్కడన్నా ఇట్లా పోకుండా ఇవన్నీ కూడా అంటే జనరల్ గా చేసేది మనం. అంటే కెమెరా ఉందని తెలిస్తే అలా చేయం కదా. అది దృష్టిలో పెట్టుకుని అయితే అక్కడ ఎవరు ఉండలేరు. అదే కాన్షియస్ గా కొంత ఉండగలరేమో కానీ కంటిన్యూస్ గా అయితే ఉండలేరు మధు. అంటే ఈ బిగ్ బాస్ లో ఉన్న వాతావరణానికి అక్కడ మనుషులకి ఇక్కడ మనుషులకి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? అంటే బయట ఎలా ఉన్నారు, హౌస్ లో ఎలా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రాకముందు వాళ్ళ మెంటాలిటీ, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మెంటాలిటీకి తేడా ఉంటుంది. ఎవరు కావాలని తప్పులు చేయరు, ఏ కంటెస్టెంట్ చేయడు. తెలిసి తెలియని తనం వల్ల, లేదంటే మనకి అంత ఆ వయసుకి అంత మెచ్యూరిటీ రాదు వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి. తప్పులని కూడా నేను అనుకోను, పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని నాకు అనిపించి చెప్పినా కూడా వినని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నేను నా గేమ్ ఆడుతున్నాను అనే ఫీలింగ్లో ఉంటాను ఎవ్రీబడి, నాతో సహా. సో అది ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది మధు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. చిన్నగా మారతారు, ఓవర్ నైట్ మారరు. కానీ మారటం అంటే ఏం లేదు, తొందరపడి మాట్లాడటం, సాటివాడితో ఎందుకు అన్నెసరిగా గొడవలు. ఒకవేళ అవతల వాడు మాట్లాడినా ఓకే అతను విఘ్నతకు వదిలేస్తున్నాను అని అనుకోవటం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రోజులు ఏమైందంటే మధు, మనం తప్పులు అక్కడ చేసామని ఇక్కడికి వచ్చి నాకు తెలిసినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు.
బట్ ఓవర్ ఆన్ ఎ పీరియడ్ అది కూడా తగ్గిపోద్ది మనుషుల్లో. నార్మల్ ప్రాక్టికాలిటీకి వచ్చేసి ఓకే కొన్ని పొరపాట్లు జరిగినాయి మన వల్ల కూడా అనేదాన్ని నిర్ధారణకు వచ్చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఈ బిగ్ బాస్ వల్ల శివాజీ గారు చాలా అంటే ఆరోగ్యంగా తయారయ్యారు, వెయిట్ లాస్ అయ్యారు. ఒక రకంగా ఒక ధ్యానంలోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నిజంగానే అంటే నేను 90s కి కొంచెం వెయిట్ పుట్టానయ్యా. 90s క్యారెక్టర్ కోసం పుట్టానయ్యాను. అంతకుముందే సన్నగేం లేను, లావుగానే ఉన్నాను. కాకపోతే ఇంకా ఎక్కువ పుట్టానయ్యా. ఫాదర్, 3 పిల్లలకి ఫాదర్. అది కూడా పిల్లలు 10th క్లాస్ పిల్లలు అనేసరికి 45 ఆ ఏజ్ వచ్చేస్తుంది, 45, 46 వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. సో అదంతా కనపడాలి, రియలిస్టిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో గట్టిగానే తిని లావయ్యా. అయిన మాట వాస్తవమే. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత తగ్గటానికి, అంతే. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్నది ఏమన్నా హౌస్ లో? ఓపిక, పేషెన్సీ. ఇప్పుడు నా చుట్టూ ఇంతకుముందు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. నేను ఆవేశపడ్డప్పుడు వాళ్ళు నాకు చెప్పేది, ఇప్పుడు వాళ్ళు ఆవేశపడుతుంటే నేను చెప్తున్నా వద్దు, ఓకే. కానీ చాలా ఆలోచన విధానం మారిపోద్ది. మొదలు ఎన్ని చెప్పినా కూడా అది వయసు ఉన్నా, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా పెరుగుతాయి. వయసు ఉన్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నది జ్ఞానం పెరుగుద్ది. ఇవన్నీ వచ్చినాయి మధు. అదైతే నిజం. పేషెన్సీ లెవెల్స్ ఇంకా ఆలోచిద్దాం, ఇంకా ఓపిక పడదాం. తొందరపాటు అనేది పూర్తిగా పోద్ది మధు ప్రతి వాడికి. ఎందుకంటే ఆడియన్స్ నేర్పిస్తారు వాళ్ళ కామెంట్స్ రూపంలో కావచ్చు. మనం చేసిన తప్పులు బయటకు వచ్చినాక ఆ వీడియోస్ చూసుకుంటే మన పట్ల ప్రజలు ఇలా ఉన్నారంటే మనం ఆ రోజు తప్పు చేశాము. కొంచెం సేపు మనం దాన్ని కూడా సమర్థించుకొని ట్రై చేస్తాం, కానీ ఆ తర్వాత ఆత్మ చెప్తుంటుంది, లేదురా వద్దు, ఎందుకు, మనం పొరపాటు జరిగింది తెలిసి తెలియని తన పొరపాట్లు అంటే అవేం పెద్ద నేరాలు ఘోరాలు కాదు. ఒక మనిషి క్యారెక్టర్, మనం క్యారెక్టర్ని జనరల్గా కొన్ని క్లాసెస్ కూడా జరుగుతుంటాయి, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలాంటి. అది బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అంతే. అంటే వీలున్నంత వరకు మీరు హౌస్లో పాజిటివిటీ అంటే వీలున్నంత వరకు ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా మీరు మధ్యలో ఉండి దాన్ని క్లియర్ చేయటం కానీ, అంటే వీలున్నంత వరకు పాజిటివ్గా ఉండటం హౌస్లో మీరు ఎక్కువగా కనిపించారు. ఆ పాజిటివిటీ అనేది మీకు మొదటి నుంచి ఉందా హౌస్లోకి వెళ్ళిన తర్వాత? లేదు మధు, నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఒక్క ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రాంతానికి జరిగిన అన్యాయం పట్ల నేను చాలా అగ్రెసివ్గా తయారయ్యా. కానీ బట్ బేసిక్గా నాకు గొడవలు ఇష్టం ఉండదు. ఓకే, బేసిక్గా గొడవలు ఇష్టం ఉండదు. ఓకే, కొంచెం తగ్గటం వల్ల ఏం పోద్ది, ఏమీ పోదు. సో అది కనిపించింది చాలాసార్లు మీరు ఉండటం. అక్కడ కూడా లేకపోతే కొన్ని సందర్భాల్లో జనం ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎవరినొకరిని కొట్టేయాలి. జనం ఎక్స్పెక్ట్ చేసింది నాకు తెలుసు. నేను ఎప్పుడు అలాంటి మనిషిని కాదు. మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తా. నేను కూడా సర్లే ఓకే, నేను మనిషినే కాబట్టి నాకు ఒకసారి కోపం వచ్చినా కూడా కొంచెం సేపటికి నా సెన్స్ చెప్తా ఉంటుంది, వద్దు, అవతల వాళ్ళు నిలబడటం కోసం నీ మీద అగ్రెసివ్ అవుతున్నారు, కంట్రోల్ చేసుకొని చెప్తా ఉంటుంది మనసు. కంట్రోల్ అయిపోతా అంతే. రాకెట్ సైన్స్ ఏం లేదు. మన చుట్టూ జరిగే పరిస్థితులే మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి మొదలు. అంటే డెఫినెట్గా అంటే మీలో ఉన్న పాజిటివిటీ చాలా మందికి నచ్చింది. చాలా మందికి నచ్చి ఒక రకంగా చూసి నేర్చుకోవాలి శివాజీని అన్నంతలో కూడా వెళ్ళిపోయింది. అంటే పాజిటివిటీ మెయిన్. అంటే గొడవ కూల్గా ఉండటం, ఆలోచించటము, ఇద్దరి మధ్య గొడవ ఉన్నా కూడా సర్ది చెప్పటం, ఇలాంటివన్నీ డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో రియల్ శివాజీని చూపించింది. అంటే అప్పటి వరకు శివాజీ హీరోగా నటుడిగా తెలుసు, కానీ శివాజీ ఎలా ఉంటాడు, అతని రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది బిగ్ బాస్ హౌస్ చూపించింది. డెఫినెట్గా ఈ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందన్న బయటికి? అంటే చాలా మధు, ప్రతిరోజు నా వీడియోలకు కానీ నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చూపించే కళ్ళలో మర్యాద, రెస్పెక్ట్ పెరిగింది. అదైతే నిజం. నేను అనంతపూర్ వెళ్తే చాలా మంది ఆడపిల్లలు, అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు నమస్కారం చేయబోవటం, అంటే ఆ మర్యాద తెలుస్తుంది మధు. ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత మర్యాద పెరిగింది అనేది మాత్రం వాస్తవం. నేను మొదటి నుంచి అంతే. ఓకే, నేను అలా కాకపోతే నేను నా పరిస్థితి వేరే ఉండేది. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వటం అనేది జరిగేది కాదు. ఈ బిగ్ బాస్ హౌస్లో మీరు అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. సో దాని తెలిసింది, అప్పుడు మన క్యారెక్టర్ తెలిసింది అంతే. డిఫరెన్స్ ఎగ్జాక్ట్ ఇదే మధు.
సో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఊర్లో మా ఇంటికి వెళ్తున్నారు. నేను అందరికీ చెప్తున్నా, మా ఇంటికి ఊర్లో వెళ్ళినందువల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. అక్కడ అంతా కూడా వ్యవసాయం చేసుకునే మా ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటారు, ఏం ఉండదు. మీరు ఏదైనా మెసేజ్ల్లో నాకు చెప్పాలనుకుంటే చెప్పండి. ఊరు పాపం మీరు అంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళి అక్కడ ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ జరగదు. మీకు ఏదన్నా చేయాల్సింది నేను ఏదైనా చేయగలిగితే నేను చేయగలిగింది చెప్తాను. కానీ పాపం మీరు అంత దూరం వెళ్ళి కూడా అనవసరంగా ఇబ్బంది పడద్దు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను చేయగలిగింది చేస్తాను. చేయలేనంత సహాయం అయితే నేను చేయలేను. సో లేదంటే మార్గం అన్నా చెప్తాను, అంతవరకే. కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మధు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే తెలియదు మరి నేనేం చేయాలో నాకు తెలియదు. నాకంత ఆర్థికంగా నేను ఇంకా అంత స్ట్రాంగ్ అయితే కాలేదు. నీకు తెలుసు, నేను 13 ఏళ్ళు అయింది నేను సినిమా చేసి. 13 అంటే 2012లో వచ్చింది. 11 సంవత్సరాలు అయింది మధు నేను సినిమా చేసి. సో మనకి సినిమా ఆదాయం ఏం లేదు. ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు అని అంటే భూమిని నమ్ముకున్నాను. సో రియల్ ఎస్టేట్ కొన్ని అమ్మటం ఇట్లా చేసి నిలబడగలిగాను నేను, అంతవరకే. కానీ మన దగ్గర అయితే మన దగ్గర ట్రస్ట్లు లేవు. అంటే నేను అంత నేను సంపాదిస్తే చేస్తాను మధు, నేను సంపాదిస్తే చేస్తాను, అందులో అనుమానం లేదు. నేను ఎంత చేయగలను అంత చేస్తాను. సో నేను ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలని నాకు తెలుసు, నా పిల్లలకి నేనేం చేయగలను వాళ్ళకి తెలుసు. సో కాబట్టి నన్ను నడిపించేది ఆ నేచర్ ఎలా నడిపిస్తే అలా వెళ్తాను. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, బట్ దేవుడు కూడా నాకు దారి చూపిస్తే ఆ మార్గంలో వెళ్తాను. కానీ దీన్ని నా స్వప్రయోజనాలకు మాత్రం వాడుకోను మధు. నేను 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు చేయకుండా నా అంతటి నేను ఎలా బతికానో అదే ఉంటుంది. కానీ మనం ఇది అవకాశాన్ని మనం రకరకాలుగా క్యాష్ చేసుకోవటం అంత చిల్లర మనిషిని కాదు నేను, నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు తెలుసు అలా వచ్చింది ఏ రోజుకైనా ప్రమాదమే అని. ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా మీరు ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు కానీ, అంటే మామూలు మహా అయితే 2 days 3 days ఉండేవాళ్ళంట కదా. ఇన్ని రోజులు ఉండటం అనేది చాలా రేరు. మీరు హౌస్ లో ఉన్నప్పుడు కానీ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చినప్పుడు కానీ షోలో? అంటే నేను ఇన్ని రోజులు నిజంగానే హైదరాబాద్లో ఉండి మా ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, ఇదే ఫస్ట్ టైం. అంటే దేవుడు విలువలు నేర్పిస్తాడు మధు. ఆ విలువలు ఈ రకంగా నా ఫ్యామిలీకి నేనేంటో, నాకు నా ఫ్యామిలీ ఏంటో ఇంకా స్ట్రాంగ్ బాండేజ్ని క్రియేట్ చేయటం అనేది ఆయన లక్ష్యంలాగా అనిపించింది నాకు. సో అదే జరిగింది. కుటుంబంలో ప్రేమలు అనేది ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే ఈ ట్రాక్షన్ అనేది నా పిల్లలు ఇంకా బాగా క్లోజ్ అయిపోయారు నాకు. ఇన్నాళ్ళు ఏంటంటే ఆ వయసు వచ్చేసరికి తల్లితోనే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఎంత ఇంటరాక్షన్ అంటే అది కూడా భయం వేస్తుంది మరి, అది కూడా భయం వేస్తుంది. నాకు బాగా ఇష్టమైన మనుషులు ఒకసారి దూరం అవుతారు మరి, నాకు అది భయం, చాలా భయం, చాలా. అంటే అన్ని ఎక్స్పీరియన్స్లు నాకు. సో దేవుడిని ఎప్పుడు అదే కోరుకుంటా, నాకు నువ్వు డబ్బులు ఇపోయినా పర్వాలా, ఈ దూరం చేయబాకు ఈ రిలేషన్షిప్స్ని అనే కోరుకుంటా నేను. ముఖ్యంగా మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ పెద్దబ్బాయి వచ్చి మీకు ఈ షౌల్డర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నానా క్షణాలు అది అసలు అందరు చాలా ఎమోషనల్ గా, అందరు నిజంగా చాలా అది అందరికి రాదు, అందరికి రాదు. అసలు ఆ టైంలో మీకు ఎలా ఉంది అసలు? మీకు చూపించింది జస్ట్ 30 seconds. అసలు నాకు తెలిసి ఒక 3 minutes దాకా అలా పట్టుకొని వదలలేదు బండి. అన్బిలీవబుల్. అది ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఆయన కలయిక అనేది. దాని తర్వాత వాళ్ళకందరికి పరిచయం చేయటం ఏంది తెలియదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఏంటి అలా అన్నా నేను మై సన్ ఇవన్నీ. అది గ్రేట్ మూమెంట్ లైఫ్లో, అది ఒక గొప్ప మూమెంట్, మాటల్లో చెప్పలేము అది. అందరికీ రాదు అది, నేను అనుకుంటున్నా అది. కానీ ప్రతివాడికి ఎక్కడో సందర్భంలో తండ్రితో ఆ అట్రాక్షన్ అనేది ఉంటది మధు. నా లైఫ్లో నా తండ్రితో అలాగే జరిగింది. నా పెళ్ళయ్యే ముందు మాకు దీపారాధన చేసి వెళ్తారు కొండకి.
వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తారు. సహజంగా మన ఇళ్లలో దీపారాధన చేసి కొండకెళ్తాం. అక్కడ నాది కొండ మీద పెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆ రోజు ఎందుకో మా నాన్న నన్ను పట్టుకొని ఏడ్చేసాడు. సో ఇలాంటి మూమెంట్స్ ప్రతి తండ్రికి వస్తాయి మధు. అలాగే నాకు, కాకపోతే చాలా గొప్పగా ఇచ్చాడు అంతే. అసలు మెయిన్ గా అసలు బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్ళటానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఫస్ట్? అంటే నిజం చెప్పాలంటే నేను మళ్ళీ చేస్తాను సినిమాలని చెప్దామనేది నా ఇంటెన్షన్. నా ఫ్యామిలీ అయితే వద్దు అని అంతే, వైఫ్ లేదని, అదే చిన్న పందెంలాగా వెళ్ళాను నేను. మా చిన్నోడైతే నీ వల్లే వద్దు అనేది అలా పందెం మీద వెళ్ళాను. అంతేగాని బిగ్ బాస్కి మనం కంపల్సరీ వెళ్ళాలి. నాకు మా టీవీ నుంచి కాల్ చేశారు. కాల్ చేస్తే వైఫ్తో చెప్తే వైఫ్ కూడా చాలా భయపడింది మనం. ఎందుకంటే తిట్టుకుంటారు అక్కడ, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. నీకు అవసరమా ఈ నాళ్ళు ఇంత కెరీర్ తర్వాత నీకు అవసరమా? 25 సంవత్సరాల తర్వాత 25 years మాది, ఇది 25th year సినిమా ఇండస్ట్రీకి. సో అవసరమా మనకి, ఎందుకు మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అంటే, కానీ నువ్వు ఉండలేవు అక్కడ. అది నాకు, నేను ఉండలేను అనే పదం నాకు నచ్చదు. నువ్వు చేయలేవు, నువ్వు ఉండలేవు అంటే నాకు నచ్చదు. అలా వెళ్ళాం మధు అంతే. అసలు ఏది కూడా ప్లాన్డ్ కాదు మధు. మేబీ దేవుడి మూవ్ అలా ఉంది అంతే. మీరు అంటే నటుడిగా ఇన్ని సంవత్సరాలు గ్యాప్ రావడానికి అది గ్యాప్ వచ్చిందని మీరు తీసుకున్నారు? అంటే నేను నా లాస్ట్ సినిమా బుచ్చమ్మ బుచ్చోడు. అవును, చాలా బాగా మీకు తెలుసు అది. అంటే నటుడిగా మీరు ఒక అంటే డెఫినెట్ గా ఇంకా అవకాశాలు వస్తున్నాయి, హీరోగా చేస్తున్న టైంలోనే సడన్ గా మీరే నాకు ఈ విభజన అనేది ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందని దాంతో కాన్సన్ట్రేషన్. రాజకీయాలు కూడా కాదు మధు, నేను ఎప్పుడు రాజకీయాలు అనుకుంటే బీజేపీలో ఉండాలి కదా. నాకు అది కూడా కాదు. ప్రాంతానికి అన్యాయం జరిగింది, పిల్లలకి ఏదో ఒకటి కావాలి, ప్రత్యేక హోదా అనేది నాకు బాగా అనిపించింది. సో అందువల్ల అలా వెళ్ళాను. అలా నేను ఎప్పుడు చెప్పలే నేను యాక్ట్ చేయనని. ఇంకా అలా 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 గ్యాప్ వచ్చి వెళ్ళిపోయింది. కానీ నాకు తెలుసు ఏదో ఒక రోజు నేను వస్తాను, నేను మళ్ళీ చేస్తానని నాకు నా సెన్స్ నాకు చెప్తుంది. సో అది ఇట్లా అట్లా 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 తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి. ఆ తర్వాత 90s వచ్చింది ఫస్ట్ బిగ్ బాస్ కన్నా కూడా. 90s ముందు నేనే చూస్తున్నాను. నేను రీమేక్ తీసుకున్నాను, రీమేక్ చేద్దామని ట్రై చేసే సందర్భంలో ఎవరన్నా కంపెనీ అయితే కలిస్తే బాగుంటుంది అనిపించి వెళ్ళాము. వెళ్ళి బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బాపిరెడ్డి గారిని కలిస్తే నువ్వు యాక్ట్ చేసి రాజు అని చెప్పాడు. నేను చేయనని ఎప్పుడు చెప్పలేదు సార్, నేను చెప్తాను నీకు, నువ్వు చేస్తావా? నేను చేస్తాను సార్. ఆ తర్వాత 1 month తర్వాత ఇది ఫోన్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ మన 90s అనేది. అసలు ఇమ్మీడియట్గా అది ఓకే అని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాత బిగ్ బాస్ వచ్చింది. నేను బిగ్ బాస్ వచ్చింది కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ కాల. అయ్యా ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి, మరి మీకేమైనా ఇబ్బంది అయిద్దేమో, లేదంటే బిగ్ బాస్ మానేస్తాను, ఇదే చేస్తాను నేను అని కూడా అన్నాను. మరి వాళ్ళేం ఆలోచించారో, లేదు 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 మీరు ఇది చేయండి అది చేయండి, అది వదులుకోవద్దు, బాగుంటుంది మీకు అని చెప్పి పాపం నితిన్ గారు హెడ్, విన్ హెడ్ ఆయన నితిన్ గారు, అలాగే సాయి కృష్ణ గారు ఇద్దరు, లేదు సార్ మీకు తెలీదు, చాలా బాగుంటుందండి, మీరు ఇది చేయండి అది చేయండి, 2 చేయండి, దీనికోసం వదులు, మేమే కావాలంటే కొంచెం ముందుకి షూటింగ్ షిఫ్ట్ చేద్దాం, అంతా రెడీగా ఉంది వాళ్ళ దగ్గర. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు, కరెక్ట్ కాంబినేషన్ కోసం చూశారు అని నా కోసం వాళ్ళు షూటింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి నేను హౌస్లోకి వెళ్ళడానికి ఒక 5 days ముందే కంప్లీట్ చేశారు, ఇంక్లూడింగ్ డబ్బింగ్ గిబ్బింగ్ అంతా కూడా. అది ఈరోజు అసలు ఇండియన్ హిస్టరీలోనే IMDb 9.6 రేటింగ్ అంటే ఈవెన్ 12th ఫెయిల్ ఏదో ఉంది కదా, 12th ఫెయిల్ వచ్చింది. ఆ సినిమా కూడా 9.2నే. దానికి ఇది గ్రేటెస్ట్ ఎపిక్ అది 12th ఫెయిల్ ఎపిక్. అది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అసలు ఒక ఆర్టిస్ట్ అలా 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 పిండేశారు. అలాంటి దానికన్నా కూడా దీనికి సిరీస్కి ఇంత ఇచ్చారంటే నాకు చాలా సంతోషం వేసింది, మరి చాలా బాగా అనిపించింది. అంత మంచి వెబ్ సిరీస్ ఒక్కసారి ఈటీవీ విన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు డైరెక్టర్. విన్ హ్యాపీ, వాళ్ళు కూడా అసలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ ఒక ఎంకరేజ్మెంట్ వస్తే, ఇంత యంగ్ బ్యాచ్, యంగ్ టర్క్స్ అంటారే అలాంటి బ్యాచ్ అది. ప్రమోషన్స్ కానీ వాళ్ళు కానీ అసలు ఒక్కొక్కళ్ళు చాకులు. అలా ఈ రోజున దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టారు. 5 లక్షల సబ్స్క్రిప్షన్,
ఏంటి తమాషా ఈ సిరీస్ కి, ఈ యొక్క సిరీస్ కోసమే ఈటీవీని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. 5 లక్షలు ఈ సిరీస్ ఒక్కదానికి 5 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు చిల్లర. ఏం తమాషానా? 99 రూపీస్ ఫర్ 1 మంత్. తెలుగులో టాప్ ఓటీటీలో షోస్ కే 80,000 టాప్ సబ్స్క్రిప్షన్లు షోకి. నేను కూడా దీని గురించి సబ్స్క్రైబ్ చేసా ఈటీవీ. 4 లక్షల పై చిలుకేంటి మధు? అద్భుతం. అబ్బా అనుకున్నా, హా దేవుడా ఇదాని మొత్తం గేమ్ ఇది ఇలా తీసుకొచ్చి ఇలా పడేసాడు ఇక్కడ. అది నా కోసమే చేశాడు అన్నట్టుంది ఇదంతా. అద్భుతం నిజంగా. అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు, మిడిల్ క్లాస్ పీపుల్ గానీ. డెఫినెట్ గా కొన్ని సీన్స్ నిజంగా చాలా హార్ట్ టచింగ్. మధు హార్ట్ టచింగ్. ఎవరెవరో తెలియదు, వాళ్ళు ఫోన్లు చేసి, నేనే అందరు ఫోన్లు ఎత్తా, ఫోన్లు చేసి అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5-5 నిమిషాలు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ మాటలు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొనీలే ఇక్కడ దీనికి స్వస్తి పలికేటప్పుడు సూపర్ హిట్తోనే వదిలేసా, బూచమ్మ బూచోడుతో. దాని తర్వాత మళ్ళీ ఒక బిగ్ బాస్ అనే షో తోటి ఆడియన్స్ నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఫట్మని వెంటనే సిరీస్, గ్రేటెస్ట్ సిరీస్ తోటి మళ్ళీ లైట్లోకి తీసుకొచ్చారు. మీకు ఎవరైనా గుర్తొచ్చారన్నా? లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు లైఫ్ లో ఎవరైనా తారసపడ్డారా అలాంటి? అంటే మాకు మా ఇళ్లలో మాస్టర్లు ఎవరు లేరు, కానీ అందరి ఆ టైంలో అందరి స్టోరీలు అవేనబ్బా. ఎంప్లాయీస్ అందరూ అలాగే స్టోరీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీసే కాదు, టౌన్ లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అందరి పరిస్థితి అదేమోదు. అందుకే ఇంత కనెక్ట్ అయింది, లేకపోతే అవ్వదు కదా. చాలా ఎమోషనల్, డెఫినెట్ గా ఫుల్ ఫన్. మళ్ళీ ఫన్ విత్ ఎమోషనల్, ఫన్ నెక్స్ట్ లెవెల్ ఫన్. డెఫినెట్ గా క్లైమాక్స్ లో మీరు చెప్పే స్టోరీ అప్పుడుగా బలగం క్లైమాక్స్ కి ఎలా ఎడ్ చేశారు, మీరు చెప్పిన దానికి అలా ఎడ్ చేశారు. జనాలు అంత ఎమోషనల్ గా టచ్ అయ్యారు. డెఫినెట్ గా చూస్తున్నప్పుడు మదర్ గురించి మీరు పిల్లలకి చెప్తుంటారు కూర్చోబెట్టి, అది నిజంగా చాలా ఎమోషనల్ గా అనిపించింది. బాగా పర్సనల్ గా మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అన్న ఇది, అంటే యాజ్ ఏ యాక్టర్ గా? 90s అంటే నేనైతే ఒకటి చెప్పగలను. నా దృష్టిలో దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. వరం ఏంటంటే, నాకు ఇచ్చిన ఏ పాత్రనైనా ఈరోజు వరకు నేను ఎందుకు చేసాడు ఈ క్యారెక్టర్ అని కాకుండా ఎటువంటి పాత్ర అయినా కానీ చేయగలిగాను. ఈ పాత్ర నేను చేసేటప్పుడు ఓకే, నేను చేయగలను నాకు తెలుసు. సో డైరెక్టర్ కూడా అదే నమ్మకంతో నాకు ఇచ్చాడు. అంటే నాకంత ఛాలెంజింగ్ ఏం కాదు, అది డెఫినెట్గా అంత ఛాలెంజింగ్ ఏ కాదు. లైవ్లీగా రియలిస్టిక్గా అనేది దేవుడిచ్చిన వరం మధు. నేనేం గొప్పండేం కాదు. నాకు దేవుడు నన్ను ఎలాగైతే ఓ నటుడిగా నన్ను నిలబెట్టాలనుకున్నాడు, నాకు ఏదైతే నాకు ఒక వరంలాగా ఇచ్చాడో న్యాచురల్గా అది నేను ఎస్టాబ్లిష్ చేశా అంతే. అంటే హౌస్లో కూడా మీరు ఏ రోజు కూడా స్వార్థంగా మీ గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు, చూశాను. నిజంగా ఒక రకంగా చెప్పిన పల్లవి ప్రశాంత్ని ఒక శిల్పిలా మీరు చెక్కారు అతన్ని. అంటే అతనిలో ఉండొచ్చు, కానీ అతనికి ఒక బాట వేయటం కానీ, ఒక సజెషన్స్ ఇవ్వటం కానీ, ఒక శిల్పిలా చెక్కారు. పల్లవి ప్రశాంత్ ఉన్న అటాచ్మెంట్ ఇట్స్ వండర్ఫుల్. పిల్లగాడు నిజంగా అంత అతి తెలివితేటలు లేదంటే కావాలని చేసే తత్వం లేదు ఆ పిల్లగాడి దగ్గర, అనుమానం లేదు. అమాయకత్వం ఉంది. కాకపోతే ఏంటంటే చెప్తే అర్థం చేసుకుని మౌల్డ్ అవ్వగలడు, విచ్ ఈస్ గ్రేట్ క్వాలిటీ, గొప్ప క్వాలిటీ. అలాగే యావర్ కూడా అంతే. యావర్ కూడా అంత అగ్రెషన్గా ఉన్నాడు. యావో అని కేకేస్తే ఆగిపోయాడు. సో అన్న ఎప్పుడు తప్పు చెప్పడు అనేది వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం ఉంది. నేను ఏనాడు కూడా నా గురించి కానీ లేదంటే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతే నాకేంటి అనేది కానీ నేను ఎప్పుడు చూసుకోవాలా. వాళ్ళు నన్ను నమ్మారు, అన్న ఉన్నాడు అనేది ఒకటి నమ్మారు. నేను మోరల్ సపోర్ట్ ఇచ్చా. వాళ్ళ ఆట వాళ్ళే ఆడారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఆడగలరు, అందరికంటే బెటర్గా ఆడారు. నా గొప్పతనం నేను మోరల్ సపోర్ట్ మాత్రం ఇచ్చాను. నేను నా పద్ధతి అదే మధు. నేను ఇప్పుడు నా సిరీస్ లో ఎవరైనా బాగా మీరు బ్రహ్మాండం చేశాడు అని చెప్తా, నాకేంటి. మొన్న ఆ పిల్లగాడి హీరో అతనే చెప్పాను ఎవడని చెప్తాడా?
ఏందన్న ఏమైంది నా గుర్తింపు నాకు వస్తుంది గురు, బాగా చేసిన హౌస్ లో కొంతమందికి ఇది నచ్చేది కాదు, వాడు బాగా ఆడాడంటే నచ్చేది కాదు పాపం వాళ్ళకి తెలియక. నేను ఇప్పుడన్నా కనీసం అర్థం చేసుకోండి, బయటకు వచ్చినా కూడా నేను అంతే, నేనేమి బాగా చేసాడు తప్పేంటి. కాకపోతే నాకు అనిపిస్తుంది ఓకే చుట్టూ ఉన్నాడు కొంచెం ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన మాత్రం ఒకటి వాళ్ళు నా మైండ్ లో నాటారు. కాబట్టి కొంచెం ఎప్పుడన్నా పాపం ఎవరన్నా హట్ అవుతారేమో, మనం సపోజ్ మధు గురించి మాట్లాడితే పక్కన చంద్ర హట్ అవుతాడా, ఇది కూడా ఆలోచించడానికి ఒక అవకాశం వాళ్ళ రూపంలో వచ్చింది అనిపించింది నాకు. అంటే శివన్న గురించి అందరికి తెలిసిపోయింది, ఇది బిగ్ బాస్ హౌస్ లో కానీ ఎందుకు లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ హౌస్ లో కొంచెం రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారేమో అన్న డౌట్ జనాలకు వచ్చింది, మీకు రాలేదు? ఎందుకు రాంగ్? ఎందుకంటే నన్ను ఎప్పుడైతే నువ్వు ఆడపిల్లల్ని ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళని అవమానపరిచావు అనే విధంగా ఎస్టాబ్లిష్ చేశారు, నాకు అది తెలుసు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. బాబు గారికి సంబంధం లేదు. అవునవును, బాబు గారికి సంబంధమే లేదు. బాబు గారు స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా ఆయన రివ్యూ చేసి మాట్లాడతారు. బాబు గారికి అసలు సంబంధం లేదు. కాకపోతే ఎవడో ఒకడు ఉంటాడు పనికిమాలినోడు, వాడు ఏదో ఐడియా ఇస్తాడు, ఆ ఐడియాని ఫాలో అవుతారు. ఒకసారి వర్కౌట్ అయితే ఒకసారి వర్కౌట్ అవ్వదు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా, ప్రజలు యాక్సెప్ట్ చేయబోయేసరికి నేను సేఫ్. ఎందుకంటే నేను నా కోసమే ఆడా, కానీ నా కోసం మిగతా వాళ్ళతోటి ఆట ఆడుకోవాలా. నేను ఎవడి ఆట వాడు ఆడుకుంటే సంతోషంగా ఉంటుంది, దాన్ని ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అనేది నా అభిప్రాయం. మధ్యలో మీరు ఆడొద్దు, ఎంప్లాయీస్గా మీరు ఆడితే మాత్రం ఈసారి ఒప్పుకొని, ఇప్పుడు ఒప్పుకున్నానేమో కానీ నెక్స్ట్ షోకి మాత్రం నేను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఎపిసోడు నా రివ్యూ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరిని స్పేర్ చేయను, ఎవడెవడో పేర్లు కూడా చెప్పేస్తాను. బయట ఆడియన్స్కి పలాని వాడు ఉన్నాడు దీని వెనకాల అని మాత్రం క్లియర్గా చెప్తా. ఆడొద్దు, బిగ్ బాస్ ఆట కంటెస్టెంట్లే ఆడాలి, ఎంప్లాయీస్ ఆడకూడదు. ఓకే, ఇది నా అభిప్రాయం. ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మీకు హోస్ట్ చేసే అవకాశం వస్తే దుమ్ము దులిపేస్తా. నీకు అనుమానం, మీకు ఆల్రెడీ దాన్ని కొట్టిన పిండి అయిపోయింది. సో అసలు దుమ్ము దులిపేస్తా. కాకపోతే ఆ షోకి అందం బాబు గారు, ఆ షోకి అందం డెఫినెట్ గా కాన్సెప్ట్ ఎంతో సేమ్ అంతే స్థాయిలో నాగార్జున గారు ఆ షోని హోస్ట్ చేస్తున్నారు. ఆయన గ్లామర్తో కావచ్చు, ఆయన స్టైల్, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ కావచ్చు, ఆ స్మైల్ కావచ్చు, అందరితో డీల్ చేసే విధానం కావచ్చు, ఇది వావ్. ఒకవేళ నాకు వేరే ఏదన్నా ఇలాంటి షో ఏదన్నా వస్తే మాత్రం డెఫినెట్గా తుప్పు లేపేస్తా. ఈ 90s లో నటించేటప్పుడు మీ బాల్యం గుర్తొచ్చిందా? డెఫినెట్ గా. అమ్మ మార్కులు ఎవరికి చూపించేవాళ్ళం కాదు, ఇంటికంటే పోతే బాధపడుతాడు మా నాన్న, మామూలుగా బాధలు. అరే ఒకసారి నేను 6th లో ఉన్నప్పుడు మాకు డేవిడ్ రాయన్ మాస్టర్ ఉండేవాడు, నర్సరావుపేట, ఆయన నుంచి వచ్చేవాడు మా ఊరు. ఆయన నన్ను కొట్టాడు గురు, అసలు మామూలుగా కొట్టలా, ఎత్తేసాడు, కొట్టాడు. నేను మా నాన్న పోయి తీసుకుని పోయా. మా నాన్న తీసుకుని పోతే మా నాన్న ఏదో ఆయన తిడతాడని పోతే మళ్ళీ మా నాన్నే బాధాడు. సో ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళకి ఆ స్కూల్ డేస్ అదే యాస్టీజ్ అంతే, ఏం లేదు. నాకు ఇప్పుడు నేను ప్రజెంట్ నా చిన్న కొడుక వాడు బాగా చదువుతాడు, కానీ మిగతా యాషాలన్నీ అలాగే ఉంటాయి. బాగా చదువుతాడు, నంబర్ 1 స్టూడెంట్, 94% వాడిది. చదువుతాడు కానీ యాషాలన్నీ అలాగే ఉంటాయి, చాలా స్మార్ట్ గా ఉంటాయి. సో అది కూడా కనెక్ట్ అయ్యాను నేను కథ చెప్పినప్పుడు. నాకు ఒక రకంగా అంటే ఇన్ని రోజుల మీ గ్యాప్ ని, కొంత ఆకలిని ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ తీర్చింది అనుకోవచ్చా? స్టార్టింగ్ జస్ట్ ఊరికే మంచినీళ్ళు అలా సిప్ చేసా, కానీ స్టార్టింగే ఒక మంచి శుభారంభం. డెఫినెట్ గా ఎవరికి జరగల, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికి ఇలా జరగల. అంటే ఇది ఇంటింటికి రీచ్ అయ్యారు, బిగ్ బాస్ ద్వారా ఎలా రీచ్ అయ్యారు? అవును, అదైతే నిజం. ఒక మీరు ఇదే ఒకవేళ థియేట్రికల్ సినిమా రిలీజ్ అయినా కూడా ఇంత రెస్పాన్స్ వచ్చి ఉండదు, తెలియదు, ఇంతమందికి రీచ్ అవ్వదు. అంటే ఈటీవీ విన్ అనే యాప్ కానీ, ఈటీవీ కానీ డెఫినెట్ గా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ రీచ్ అయింది. ఇంకా బాగా చేసింది, అసలు ప్రీతంగా చేసింది. నాకు పర్సనల్ గా నాకు చాలా హెల్ప్ అయింది. బిగినింగ్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బిగినింగ్ లాగా మొదలైంది. చూద్దాం ఇంకా ఎలా తీసిపోతాడో దేవుడు, నాకు తెలియదు. ఈ 12 ఏళ్లలో మీరు మిస్ అయిన పాత్రలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా వచ్చి కూడా చేయలేకపోయినాయి. వచ్చి నేను వెళ్ళి డైరెక్టర్ని కలవాలి,
కలవలేకపోయాను. అంటే నేను వెయిట్ చేస్తున్నాను, కానీ ఎక్కడో లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది. చాలా గొప్ప పాత్ర ఒకటి మిస్ అయిపోయింది, పేర్లు అనవసరం ఇప్పుడు. చాలా గొప్ప పాత్ర మిస్ అయింది. అది గాన చేసుంటేనా ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చేది ఆ క్యారెక్టర్కి. సూపర్. నాకు పెద్ద సినిమానే, అది 2 years బ్యాక్ రిలీజ్ అయిన పెద్ద సినిమా, ఒక వైడ్ రేంజ్ సినిమా. ప్రపంచంలో అందరు కూడా ఆ సినిమాని ఇమిటేట్ చేసిన వాళ్ళే. ఇందులో పాత్ర మిస్ అయ్యాను మధు. లేకపోతే 2021లోనే 22లోనే నాకు మంచి బ్రేక్ వచ్చేది. 22 అంతేగాని 22లోనే మంచి బ్రేక్ వచ్చేది మధు. బట్ దీని డిజైన్ ఎలా ఉందో, ఆయన డిజైన్ కదా, ఎలాగా మనం చెప్పలేం కదా. ఇంకేంటన్నా ఇప్పుడు అంతా ఇక టైం అంతా ఫ్యామిలీకి సినిమాలకి కేటాయించేస్తున్నారు ఇకంతా సినిమా. మధు ఒకటి, నేను ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది నా మెయిన్ ప్రయారిటీ కాదు. నా మెయిన్ ప్రయారిటీ సినిమా. నా పిల్లల కోరిక ఇది. నా పిల్లలకి వయసు వాళ్ళకి తెలియనప్పుడు నేను షూటింగ్లు చేసేవాడిని. వాళ్ళు ఇప్పుడు అడిగారు, నానా మాకు తెలియదు నువ్వు యాక్ట్ చేయి నానా అని ఇద్దరు అడిగారు. పెద్దోడేమో అడగలేకపోయినా కానీ చెప్పేవాడు ఎప్పుడు, నాన్న యాక్ట్ చేయొచ్చు కదా ఎందుకని వాళ్ళ అమ్మతో చెప్పాడు. చిన్నోడు అయితే డైరెక్ట్గా నాతోనే నేస్తాడు. సో అది నా మెయిన్ ప్రయారిటీ. ఇంకొకటి నా మెయిన్ ప్రయారిటీతో పాటు అది కూడా ఇంకో మెయిన్ ప్రయారిటీ, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ప్రజలకి కష్టం అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మాత్రం మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. అది ఎవరైనా సరే మాట్లాడతా. మాట్లాడకపోతే ఎలాగా మాట్లాడాలి, మనకు నోరిచ్చింది దేనికి. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇండివిజువల్ గానే నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా మాత్రం ఉంటాను. లైక్ మీడియా ఎలా ప్రశ్నిస్తుందో అదే స్థాయిలో ప్రశ్నిస్తాం. అది ఏమన్నా కానీ వెనకాల ప్రజలు ఉన్నారు, కనీసం ఒకవేళ నాకేమన్నా అయితే అయినా అప్పుడన్నా మేల్కొంటారా అనే నమ్మకం అయితే నాకుంది. దాదాపు మీరు ఇన్ని సంవత్సరాల్లో అగ్ర హీరోలతో అందరిని కలిసి, చాలా మంది హీరోలతో అందరితో కలిసి నటించారు. ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్తో ఇప్పుడున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు అల్లు అర్జున్ కానీ వీళ్ళతో యాక్ట్ చేయాలని, ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఏమన్నా? డెఫినెట్ గా మధు, నేను ఒక్క బాలయ్య బాబుతో చేయలేదు, అందరితో చేశాను. పెద్ద హీరోలు అందరితో చేశాను. బాలయ్య బాబు గారితో ఒక్కళ్ళతో చేయలేదు. అది కూడా తీరుద్ది అనుకోండి, తీరకుండా ఎందుకు ఉంటుంది, తీరుద్ది, అది కూడా తీరుద్ది. ఆ తర్వాత యంగ్ హీరోస్తో ఇప్పుడంటే తెలియదు మధు, చేయాలని అయితే చాలా ఉంది. యంగ్ హీరోస్తోనే నేను అందే, ఒక యంగ్ హీరోతోనే అది మిస్ అయిపోయింది అది. సో మేబీ నెక్స్ట్ చేస్తానేమో. నా పాత్రలు మధు, నా పాత్ర స్ట్రాంగ్ అయితే ఎటువంటి పాత్ర చేయడానికైనా నేను వెనకాడను. ఇప్పుడు ఎవడు చేస్తాడు చెప్పు, ఒక ఫాదరు 3 పిల్లలు అని అంటే చేయలేరు కూడా. నేను మిస్సంలో చేసే ఒక కూతురు ఉందంటే నా కెరీర్ బిగినింగ్ డేస్లో నేను చేయగలను. నా బాడీ, నా ఫేస్ అలా మౌల్డ్ అవ్వగలవు ఆ పాత్రలకి. నాకు అది వరం. నేను గొప్పవాళ్ళేం కాదు, ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు మధు. ఇక్కడ నీ కర్మానుసారం నీ పాత్రను పోషించాలి, ఇక్కడ అది పోషిస్తాం, అది క్లియర్. నా అనుభవంతో చెప్తున్నా. నాకు నా లైఫ్ పెద్ద పాఠం. నాకు నా అనుభవంతో చెప్తున్నా, మన పాత్రలు ఎవరు చేయరు, మన పాత్రలు మనకు వస్తాయి. మనకి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. నువ్వు ఎంత చించుకున్నా ఏం జరగదు ఇక్కడ. అది దానికి టైం ప్రకారం నీ డిపాజిట్ నీకు వస్తుంది, ఇది క్లియర్. నా పాత్రలు నాకు వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ వచ్చిన పాత్రని మనము ఎంతవరకు న్యాయం చేసామనేది మన చేతిలో ఉంటుంది. అది నేను చేయగలను. ఆ నమ్మకంతోనే వస్తారు నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా. హీరోగానే చేయాలనుకుంటున్నావంటే పాత్ర స్ట్రాంగ్గా ఉందంటే ఏ పాత్ర అయినా నేను ఆలోచించను. మన ఈ మధ్య ఒకళ్ళు అడిగారు, ఒక హీరోకి ఫాదర్గా చేస్తావా నువ్వు అని. తనతో పాటు పాత్ర ఉంటుందా అని అడిగాను. అంతే. నా స్క్రీన్ స్పేస్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఊరికే నాన్నగానే అని తిట్టేసి అట్లా కాదు. పాత్ర ఉంది అని అంటే ఏంటి, అన్నగారు ఎన్టీ రామారావు గారు శ్రీదేవి చిన్న పాప, ఏం సినిమా అది, చిన్న పాప మనవరాలు, ఎంత పెద్ద క్యారెక్టర్ చేశారు, ఎంత ఏజ్డ్ క్యారెక్టర్ అది. అంటే తల్లిదండ్రుని కొడుకు. సో కాబట్టి అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను మధు. నేను చేయగలనని దర్శకుడు నమ్మితే ఆ పాత్రలో నిజంగా క్యారెక్టర్ నాకు నచ్చి స్క్రీన్ స్పేస్ ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా ఫాదర్గా చేయడానికైనా వెనకాడను, బ్రదర్గా చేయడానికి వెనకాడను, హీరోగా చేయడానికైనా వెనకాడను.
అంటే యంగెస్ట్ ఫాదర్ క్యారెక్టర్ లో మీకు డెఫినెట్ గా మెయిన్ విలన్ క్యారెక్టర్. ఓకే. చంపేస్తా మధు, నిజం చెబుతున్నా. విలన్ క్యారెక్టర్ నాకు పడుతుంది ఇప్పుడు, చూద్దాం అది 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 ఎలా చేస్తానో చూడండి. ఓకే. ఒప్పుకున్నా, ఒక సినిమాలో ఒప్పుకున్న క్యారెక్టర్ చేస్తా. ఓకే. అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది అసలు? అంటే వచ్చినాయి కాకుండా నాకు ఎలా ఉందనేది ఇంపార్టెంటే కాదు మధు. నేను చెబుతున్నా కదా, నేను నమ్మనది. నాకు హీరోగానే చేయాలనుంది. అవుద్దా? కాదు మధు, ఇది అందరికీ వర్తిస్తుంది, నాకే కాదు అందరికీ వర్తిస్తుంది. మనం అనుకుంటే జరగదు మధు. ఓకే. దానికి అది అవుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఏది వచ్చినా సరే, మరి 4 రోజుల క్యారెక్టర్లు 5 రోజుల క్యారెక్టర్లు అయితే నేను చెయ్యను. మొహమాటమే లేదు దాంట్లో. ఎందుకంటే అంత అవసరం లేదు నాకు. నేను భూమిని నమ్ముకున్నా, నాకు అన్నం పెడుతుంది. నేను దేనికోసం తొందరపడాలి ఊరికే ఆవేశపడి? ఇప్పుడు కూడా జరుగుతుందా రియల్ ఎస్టేట్? దాన్ని ఎలా వదిలేస్తాము? నాకు అన్నం పెట్టింది భూమి తల్లి. సో అది చేస్తానే ఉంటాను. అంటే నేనేం పెద్ద పెద్ద వెంచర్లేను, చిన్న చిన్నవి. ఓకే. మన ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంటది. ఎవరిని అడగకుండా ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ చేసే విధంగా, ఎవరన్నా నాకు బాధ వేసినప్పుడు నేనే పోయి సాయం చేయడం, అంతవరకు. నాకు ఎక్కువ ఆశలు కూడా లేవు మధు. నాకు ఎక్కువ ఓవర్ నైట్ సూపర్ స్టార్లు ఇవన్నీ నాకు లేవు. అలా ఉంటే నేను అసలు నా లైఫ్ ఇలా ఉండదు మధు. నాకు బేసిక్గా నేను వేరే ఉండేవాడిని, కానీ నాకు ఇంత తృప్తి ఉండేది కదా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు ఏదైతే ఉందో దాంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఏది ఇది కావాలి అది కావాలని నాకు లేదు. నా పిల్లల కోరిక సినిమా చేయమన్నారు, ఆ కోరిక తీరుస్తున్నాను, అంతవరకే. వాళ్ళు హ్యాపీ, అంతవరకే. నాకు దేవుడు ఎంత డబ్బులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఏం చేస్తాడు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అది మాత్రమే నా మైండ్లో ఉండేది, అంతే. మీ వారసులు ఈ బిగ్ బాస్ వల్ల వాళ్ళు ఎలా ఉంటారో జనాలు చూశారు. డెఫినెట్ గా హీరోగా వస్తారేమో అని ఒక డిస్కషన్ అయితే ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న అడిగారు మధు. ఒక అతనైతే అడిగాడు కడప నుంచి, ప్రొడ్యూసర్ మనం చేస్తామన్నా బాగున్నాడు పిల్లగాడు అని, చిన్నోడి గురించి అడిగాడు. అవును, చాలా అందరికి నచ్చాడు. నీకు దండం స్వామి, చదువు అవ్వాలా. చదువు అయిన తర్వాత వాడి కర్మలో రాసి ఉంటే నేను ఆపినా ఆగదు, అది నేను ఆపినా ఆగదు. ప్రస్తుతం అయితే వాడికి కూడా బయటికి వెళ్ళి చదువుకోవాలనుంది, వెళ్తున్నారు. పెద్ద ఆయన అయితే వెళ్ళాడు. అది వాళ్ళ కర్మలో రాసి ఉంటే నేనెవడిని ఆపటానికి, లేనప్పుడు నేనెవడిని తీసుకురావడానికి బలవంతంగా నాకు అసలు సంబంధమే లేదు. అది నేనైతే చదివిస్తా గట్టిగా అని మాత్రమే నేను అనుకున్నా మనసులో. ఇంకా తర్వాత వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఈ 12-13 సంవత్సరాల గ్యాప్లు తెలుగు సినిమా చాలా మారిపోయింది. చాలా మధు. స్టాండర్డ్స్ మారిపోయినాయి, స్పాన్ పెరిగింది, మార్కెట్ పెరిగింది. ఈ మార్పు మీకు ఎలా అనిపించింది? బాగుంది, మారాల్సిందే. మార్పుతో పాటు మనం కూడా ముందుకెళ్లాల్సిందే. పాన్ ఇండియా సినిమాలన్నీ అప్పుడు ఇంకా చాలా జరుగుతుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. ఇప్పుడు హనుమాన్ అనే సినిమా రిలీజ్ అయ్యి 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఏమన్నా అంటే నేను అంటున్నాను, అదే చెప్తుంది. బ్యారియర్స్ లేవు సినిమాకి, బ్యారియర్స్ లేవు. ప్రతి సినిమా ఇంకో సినిమా కాంపిటీషనే, ప్రతి డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ కాంపిటీటరే. కుదిరిందా వాడు ఓవర్ నైట్ సూపర్ స్టార్, లేకపోయినా మార్కెట్ అయితే చాలా పెద్దగా అయిపోయింది మధు. సినిమాలు చూస్తారు, జనం కూడా చూస్తారు. సినిమాకి ఇంక ఏముంటుంది, ఇంకా లైఫ్లో ఇంకేముంటుంది? హాట్లో సినిమా, లేదంటే ఒక ట్రిప్, ఇదే కదా ఎంటర్టైన్మెంట్. ఈ మూడు ఎప్పుడు లైవ్గానే ఉంటాయి మధు. సినిమా మారిందంటే మామూలుగా మారలేదు, వేరే లెవెల్లో మారిపోయింది. సో మార్పు మంచిదే, కాకపోతే ప్రతిదానికి కూడా కంట్రోల్ పవర్ నేచర్ దగ్గర ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మన సినిమాలు కూడా అంటే గ్లోబల్గా, అంటే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావటం, డెఫినెట్గా రీసెంట్గా మన అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు రావడం నేషనల్ లెవెల్లో. నెక్స్ట్ మన ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్, అందరూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సౌత్ ఇండియా మొత్తం మారిపోయింది. సౌత్ లేదు, ఇండియన్ సినిమాలో తెలుగు పాత్ర అనేది చాలా ఫస్ట్ పొజిషన్ లో నిలబెట్టారు మన వాళ్ళు. అలాగే మన పాపులేషన్ చిన్నది కాదబ్బా. మన పాపులేషను ప్రపంచంలో మనం లాంగ్వేజెస్ మాట్లాడే వాటిలో టాప్ 5లో ఉంటుంది తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు. సో చాలా పెద్ద లాంగ్వేజ్ మనది కూడా. మనకేమి తక్కువ ఉండి మనమేమి పెద్దగా ఇదైపోవాలా,
మంది పెద్ద పాపులేషన్, 17 కోట్లు 18 కోట్లు దగ్గర దగ్గర 20 కోట్లకి అయిపోయింది పాపులేషన్. అత్యధికంగా మాట్లాడే జనాభా తెలుగు భాష కూడా అత్యధికంగా మాట్లాడే వాళ్ళలో ఆ టాప్ 5లోనూ 10లోనూ ఉంది. తమాషా కాదు కదా. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, ఇట్లా ఈ భాషలు, స్పానిష్, ఈ భాషలు వరుసను లెక్కేస్తే అందులో తెలుగు కూడా వస్తుంది. అంత పెద్ద పాపులేషన్ మంది. సో మన సినిమా ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూస్తాం, మనం చాలా చూస్తాం. అంటే ఒకటే ఇక్కడే నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏమనిపిస్తుందంటే, ఒకటి ఈ వ్యవస్థలో వ్యవసాయం ఒక్కటే వెనకబడిపోతా ఉంది. ఫుడ్ క్రైసిస్ ఛాన్సెస్ ఉన్నాయి మరి. వ్యవసాయం వెనకబడతా ఉంది ఖచ్చితంగా. దానికి సరైన నాయకత్వం కావాలి. ఆ నాయకుడు ఎవరో, మహానుభావుడు ఎవరు వస్తారో తెలియదు. వ్యవసాయాన్ని, ఎందుకంటే ప్రపంచ జనాభా 1000 కోట్ల అయిన రోజున ఆహార సమస్య గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు 800 crores పాపులేషన్, 1000 crore అయినప్పుడు ఖచ్చితంగా భూమికి ఆహార సమస్య అనేది వస్తుంది. మీకు వ్యవసాయం ఇంట్రెస్ట్ అన్న? మా తమ్ముడు ఇప్పుడు కూడా చేస్తాను. ఓకే, మీరు కూడా చేస్తుంటారు వ్యవసాయం? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మీరు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో శివాజీ అన్న అంటే ఒక మార్క్ మళ్ళీ క్రియేట్ చేయాలని రానున్న సినిమాల్లో డెఫినెట్ గా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అన్న.